అందరికీ నమస్కారం. మన మధ్య శ్రీ గూనుగుంట్ల కోటేశ్వరరావు గారు విశేష అనుభవం, వికలాంగుల సేవలో విశేష అనుభవం. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు వికలాంగుల సహకార సంస్థకు చైర్మన్గా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సార్లు చైర్మన్గా సుదీర్ఘ అనుభవం ఉన్న కోటేశ్వరరావు గారు స్మితా సబర్వాల్ వికలాంగులపై అమానుషంగా ఇర్రెగ్యులర్గా వాళ్ళ వికలాంగుల మనోభావాలను దెబ్బతీసే క్రమంలో మాట్లాడిన సందర్భంగా ఆయన స్పందనని ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు స్మితా సబర్వాల్ ట్వీట్ చేసిన అంశాల మీద దేశవ్యాప్తంగా కూడా నిరసనలు అవుతున్నాయి. అయితే ఈ ఆమె ట్వీట్ చేసిన విషయాలపై మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? నమస్కారం అండి. రాష్ట్రంలోని దివ్యాంగులందరూ కూడా నమస్కారాలు. ఈ రోజున స్మితా సబర్వాల్ ఏదైతే ట్వీట్ చేశారో నాకు చాలా బాధ కలిగించింది. నాకే కాదు, యావత్ దేశంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికి కూడా ఒక విధమైనటువంటి బాధ. ఎందుకోసమంటే ఒక ఐఏఎస్ అధికారిని 2001లో ఐఏఎస్ టాపర్ 4గా ఆమె ఐఏఎస్లో ఉత్తీర్ణులైనటువంటి ఈమె ఈ విధంగా మాట్లాడటం, ఈ యొక్క 23 సంవత్సరాల అనుభవం ఏమైంది అనేది నాకు అనుమానం కలుగుతున్నది. ఎందుకంటే ఒక అధికారి, ఎవరో ఒక రాజకీయ నాయకుడో లేకుంటే ఒక అనుభవం లేని వ్యక్తో వీళ్ళ గురించి మాట్లాడితే పెద్దగా పట్టించుకోరు. ఒక ఐఏఎస్ అధికారిని మాట్లాడిందంటే నాకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మాకు చిన్నప్పుడు పోలియో వచ్చింది, ఎంతోమంది ఈ విధంగా వ్యాధికి గురయ్యారు. రాను రాను ఆ వ్యాధిని లేకుండా చేయాలని చెప్పేసి ఆ రోజు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రూపుమాపుతున్న సమయంలో వీళ్ళందరూ కూడా ఈ సమాజానికి పనికి వస్తారు, వీళ్ళు అనుకుంటే ఏమైనా సాధిస్తారు అనే సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి సమయంలో ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఒక అధికారి ఈ విధంగా మాట్లాడడం బాధ కలిగించింది. ఎందుకు దివ్యాంగులు ఐఏఎస్ ఐపీఎస్లో ఉండకూడదు? ఉండలేదా? మీరే ఉన్నారా? 2000 ఎవరైతే 2010లో ఐరా సింఘాల్ అని చెప్పేసి ఆమె 813 ర్యాంక్ సాధించింది 2010లో. తర్వాత మళ్ళీ ఆమె 2011లో కూడా ఎగ్జామ్ రాసి 839 ర్యాంక్ సాధించింది. ఆ తర్వాత మరలా 2013లో ఎగ్జామ్ రాసి 839వ ర్యాంకు. 2014లో కూడా ఆమె ఛాలెంజ్గా తీసుకొని ఎగ్జామ్ రాసి నెంబర్ 1 ర్యాంక్, భారతదేశంలోనే నెంబర్ 1 ర్యాంక్ సాధించింది. ఇది ఆ దివ్యాంగురాలి గొప్పతనం కాదా? మీరు అన్ని సక్రమంగా ఉండి మీరు 4వ ర్యాంక్ సాధిస్తే పట్టుదలతోటి ఆమె నెంబర్ 1 ర్యాంకు సాధించడమే కాదు, సాధించిన తర్వాత ఇప్పుడు ఆమె బ్రహ్మాండంగా ఆమెకున్నటువంటి డిజబిలిటీని లెక్క చేయకుండా సమాజానికి నేను సేవ చేయాలి, ఈ భారతదేశంలో ఎంతోమంది ఐఏఎస్లకి నేను పారదర్శకంగా ఉండాలి అని చెప్పేసి ఆమె 2012లో సెంట్రల్ ఈమెకి ఉద్యోగం ఇవ్వడానికి కూడా నిరాకరించినప్పుడు ఆమె ఛాలెంజ్ చేసింది. 2012లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో క్యాట్లో చేసిన తర్వాత ఆమెకి 2000 ఎప్పుడైతే ఛాలెంజ్ చేసిందో, ఆ ఛాలెంజ్ చేసిన తర్వాత ఆమెకి ఐఏఎస్లో ఉన్నది 4 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని ఆమె ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసింది. ఆమెకి పనిచేస్తూ 2015లో ఆమెకి ఐఏఎస్ కూడా ఇవ్వటం జరిగింది. ఆమె జూన్ 2016 నుండి ఢిల్లీ ప్రభుత్వంలో అసిస్టెంట్ కలెక్టర్గా ట్రైనింగ్గా పోస్టింగ్ ఇచ్చారు. ఆమె ఉత్తర ఢిల్లీలోని
ఉత్తర ఢిల్లీలోని జిల్లాలోని అలంపూర్లో ఎస్డిఎంగా మొదట పోస్టింగ్ ఇస్తే ఆ సంవత్సరంలో ఒక ఆపద జరిగింది. ఆ ఆపదలో దాదాపుగా 340 మందిని బాలల్ని, బంధిత కార్మికుల్ని, వాళ్ళని ఎవరైతే బాల కార్మికులు బంధించి పనిచేపిస్తున్నారో వాళ్ళందరినీ రక్షించిందంటే ఆమెది గొప్పతనం. ఏమమ్మా సుమితా సబర్వాల్ గారు, మీరు 23 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తూ 2016 చట్టం కావచ్చు, 1995 చట్టం కావచ్చు, దివ్యాంగులకు ఒక చట్టం ఉన్న సంగతి మీకు తెలుసా? ఇప్పుడు మీరు ఈరా సింగలు వికలాంగులైన మహిళ యొక్క గొప్పతనం గురించి బాగా చెప్పారు. ఇక్కడ స్మితా సబర్వాల్ ఏమంటుందంటే ఐఏఎస్లకు వికలాంగులు శారీరకంగా పనికిరారు, ఇంటలెక్చువల్ ఉండొచ్చు కదా, శారీరకంగా పనికిరారు, శారీరక పనికొస్తారా లేదా ఆలోచించండి అని అంటుంది. దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? శారీరకంగా పనికిరారంటే అంటే ఏదో కొడవళ్ళ తీసుకుపోయి నరకాల్సిన పని లేదు, గొడ్డళ్ళ తీసుకుపోయి నరకాల్సిన పని లేదు. ఈ యొక్క తెలివితేటలను ఉపయోగించి కూర్చొని చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. శారీరకంగా ఉన్నంత మాత్రాన మీరు ఐఏఎస్ చదివి ఈ రోజున మీరు మాట్లాడిన మాటకి మిమ్మల్ని ఏమనాలి చెప్పండి? మీరు శారీరకంగా ఉన్నారు, బాగానే ఉంది, కానీ ఒక దివ్యాంగులు అనేవారు సమాజంలో భాగవంతులైనటువంటి వారికి భగవంతుడు ఏదో లోపం పెట్టినప్పటికి కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఎంతోమంది మేధావులు ఉన్నారు ఈ దేశంలో, ప్రపంచంలో మేధావులు ఉన్నారు. ఇవాళ కంప్యూటర్ మీద 2 వేళ్లతోటి పనిచేసినటువంటి వారు ఉన్నారు, తెలుసుకోండి మీరు. అదేవిధంగా కళ్ళు లేకున్నా కూడా ఐఏఎస్ చేస్తూ బ్రహ్మాండంగా ముందుకు పోతున్న వారు ఉన్నారు. అదేవిధంగా కాళ్ళు లేకున్నా కూడా ఐఏఎస్ సాధించేసి చాలామంది ఉన్నారు. మీకు పూర్తిగా అవగాహన లోపం వల్ల మీరు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే జనాన్ని మోసం చేశారో, మీరు వారి ఉచ్చులో పడిపోయి ఈరోజు వారు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. మీరు కూడా ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయారా అనే డౌట్ నాకు వస్తుంది. మీరు ఈ యొక్క 2001లో మీరు ఐఏఎస్ సంపాదించి 2024లో ఉన్నటువంటి ఈ రోజుల్లో ప్రపంచంలో ఎంతోమంది దివ్యాంగులు ముందుకు పోతున్నటువంటి తరుణంలో మీరు ఈ మాట మాట్లాడటం వల్లనే మీరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది చట్టపరంగా నేరం. యావత్ భారతదేశంలోని కోట్ల మంది ఉన్నటువంటి దివ్యాంగుల యొక్క ఆలోచనల్ని మీరు తప్పుపడుతున్నారు. నేనే ఉన్నాను, నాకు పోలియో వచ్చింది, నేను రాజకీయంగా ముందుకు పోతున్నాను. రేపు ఎమ్మెల్యే కాకూడదా, నేను ఎమ్మెల్సీ కాకూడదా, మంత్రి కాకూడదా? నేను చైర్మన్ ఉన్నప్పుడు నా దగ్గర 4 ఐఏఎస్లు పనిచేయించాను. వాళ్ళతోటి మంచి కార్యక్రమాలు చేశాము. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నారు, పనిచేశారు. సీఎంఓ కార్యాలయంలో మీరు పనిచేశారు. ఏనాడైనా సరే మీరు మా దివ్యాంగుల గురించి ఆలోచించాలా? అదే చంద్రబాబు నాయుడు గారు చూశారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇదే ఐరా సింగాల్ గారిని 2014లో ఆమెకి మొదటి ర్యాంక్ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిలిపించి ఆమెకు సన్మానం చేసి పంపించాం. అది గౌరవం. ఇప్పుడు వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ 92 చెప్తుంది ఏంటంటే వికలాంగుల మనోభావాలు ఎక్కడైనా దెబ్బతిన్నా వాళ్ళని ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళని ఏదైనా ఏలన చేసినా శిక్ష ఉంది. అంటే 6 నెలల నుంచి 5 ఏళ్ళ జైలు శిక్ష అని ఉంది. మరి స్మితా సబర్వాల్ మరి ఇప్పుడు వికలాంగుల హక్కులకు భంగం కలిగించినట్టు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? 100కి 100% ఒక ఐఏఎస్ అధికారిని ఆ విధంగా మాట్లాడటం 2016 చట్ట ప్రకారం నేరం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మామూలుగా తెలియని వ్యక్తులు మాట్లాడితే వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్ష వేస్తారు. అన్నీ తెలిసిన వ్యక్తికి ఈ విధంగా మాట్లాడటం అనేది 5 సంవత్సరాలు తక్కువ కాకుండా శిక్ష వేయాలి. ఆమెకి ఐఏఎస్ నుంచి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తప్పించి ఈ విధంగా మాట్లాడడానికి కారణాలు కూడా బయటికి తీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకు వాళ్ళ మీద ద్వేషం ఉన్నదా మీకు? లేకుంటే ఐఏఎస్ వాళ్ళు మీకు ఢిల్లీలో కావచ్చు ఎక్కడైనా సరే బాగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని చెప్పేసి మీకు ఏమైనా ద్వేషం ఉంటే ఆ ద్వేషాన్ని మేము తొలగిస్తాం. మా దివ్యాంగులతోటి మీరు రండి, మీకు కావాలంటే నేనే వస్తాను.
నేనే మీ దగ్గరికి ఒక 100 మంది దివ్యాంగుల్ని మీ దగ్గర కూర్చోబెడదాం, మాట్లాడదాం. మీరు ఎక్కడో కూర్చొని సోషల్ మీడియాలో ట్విట్లు పెట్టడం కాదు. మీరు ప్రజల మధ్యకి రండి. ప్రజల మధ్యకి రాకుండా ఈ విధంగా మాట్లాడటం అనేది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, మీ ప్రభుత్వంలో పనిచేస్తున్నట్టు ఈ విధంగా మాట్లాడటం అనేది బాధాకరం. ఎందుకంటే జైపాల్ రెడ్డి గారు కూడా భారతదేశంలో మంత్రిగా చేశారు, పార్లమెంట్ తెలంగాణ ఉత్తమ పార్లమెంటేరియన్గా పనిచేశారు. ఆయన దివ్యాంగుడే. అదేవిధంగా ఆయనకు ముఖ్యమంత్రి పదవి కూడా అవకాశం వచ్చింది, కానీ ఆయన తీసుకోలేదు. అంటే ఆమె అనుకుంటుంది దివ్యాంగులంటే వాళ్ళు మానసికంగా ఇంట్లో ఉండాలని చెప్పేసి. కానీ తప్పు మీరు మాట్లాడింది. ఈ మాటలు మీరు వెంటనే వెనక తీసుకోవాలి. లేనట్లయితే తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా జనరల్గా సోషల్ మీడియా సైబర్ యాక్ట్లు వచ్చినాయి. సైబర్ యాక్ట్ ప్రకారం కూడా సోషల్ మీడియాలో ఏ వ్యక్తిని ఇతరుల ఏ రకమైనటువంటి గౌరవభంగం కలిగిన శిక్షలు ఉంటాయి. అంటే ఇప్పుడు స్మితా సబర్వాల్ వికలాంగుల హక్కుల చట్టము, సైబర్ చట్టాల కింద ఆమె శిక్షించాలని రాష్ట్రమంతా కోరుతున్నారు. మీ తరఫున మీరు మరి ఏ విధంగా ఆమె మీద చర్య తీసుకోవాలని మీరు ఎవరికి ఏ విధంగా విన్నవిస్తారు? ఎవరికి ఏ విధంగా విన్నవించాలో రేపు కార్యరూపం దాలుస్తాం. అందరితో మాట్లాడి, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో కూడా, ఎందుకంటే నేను పారాస్పోర్ట్స్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. వాళ్ళందరూ ఎందుకంటే క్రీడల్లో కూడా రాణించే వాళ్ళు ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో దివ్యాంగులు క్రీడలు ఆడటానికి వీల్లేదని చెప్పి ఇలాంటి వాళ్ళు అనొచ్చు. కాబట్టి దీనికి తప్పనిసరిగా శిక్ష చట్టపరంగా ఆమెని శిక్షించాలి. దాంట్లో ఎలాంటి వెనుకంజ ఏమి వేయం. అందుకోసమే ఈ రోజున నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాదులో ఎంతోమంది దివ్యాంగులు ఈరోజు నాకు ఫోన్ చేశారు. అందరూ బాధపడుతున్నారు. నేను ఆమెతో కూడా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. అమ్మ, మీరు మాట్లాడింది తప్పు, మీరు వెంటనే క్షమాపణ చెప్పేసి ఏదే దివ్యాంగుల సమాజానికి మీరు క్షమాపణ చెప్పేసి, నేను తెలుసో తెలియకో మాట్లాడాను, నా సర్వీస్లో ఇలాంటి నేను చూడలేదు, ఒకవేళ మీరు చూడకపోయినట్లయితే మేము చూపిస్తాం సమాజం అంటే ఏంటో. మీకు తెలియనట్టుంది. ఇంకా కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చారని చెప్పి ఆయన అంటున్నాడు. కానీ ఈరోజు సమాజం అంతా ఏ విధంగా కళ్ళు తెరిచింది. అదేవిధంగా మీరు కూడా ఐఏఎస్ నేనేదో గొప్ప, నేనేదో సాధించాను, నేనేదో బ్రహ్మాండంగా రాణిస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు. మీరు అనటం కాదు. అదే బ్రహ్మాండంగా ఐరా సింగాలు ఒక దివ్యాంగురాలు అయ్యిండు కూడా బ్రహ్మాండంగా చేస్తుంది. ఆమె ట్రాన్స్జెండర్స్ కూడా ఉద్యోగాలు ఇచ్చింది. అంటే సమాజంలో పనికిరాని వాళ్ళని కూడా పనికొచ్చే విధంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. అది మానవ జాతిని. ఆ విధంగా కాకుండా వీళ్ళు పనికిరారు, వీళ్ళు పనికొస్తారు. మీకు నాలెడ్జ్ ఉందా? వాళ్ళు పనికొస్తారు, పనికిరాదు. ఎంత నాలెడ్జ్ మీకు చెప్పండి. మీ నాలెడ్జ్ అంతా 4 గోడల మధ్య కూర్చొని మాత్రమే మీకు అనుభవం లేక మాట్లాడుతున్నారు. అనుభవంతో మాట్లాడట్లేదు. అనుభవం ఉన్నట్లయితే మీరు మాట్లాడేవాళ్ళు కాదు. ఎంతోమంది ఐఏఎస్లు ఉన్నారు. అందుకే ఈ ఐఏఎస్లు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల సమాజం పాడైపోతుంది. చూశారు కదా, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్ వాళ్ళు జగన్ రెడ్డి చేసే అరాచకాలకి, అవినీతికి వంతపాడారు. జైల్లో ఉన్నారు. చూశారు కదా, శ్రీలక్ష్మి ఆమె ఏ విధమైన పరిస్థితి ఏర్పడిందో. రేపు ఈమెకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. మీరు చూడండి, లాస్ట్కి ఇలా మాట్లాడిన వాళ్ళు, శ్రీలక్ష్మి ఏదైతే వీల్ చైర్లో కూర్చొని కొంతకాలం ఉన్నదో, అదే ఈమెకు కూడా రాకుండా ఉండాలంటే ఈ రోజున మీరు చేసిన తప్పుని ఒప్పుకోండి, తప్పులేదు. ఆ విధంగా కాకుండా ఈ దివ్యాంగుల సమాజాన్ని మాత్రం మీరు ఐఏఎస్ పనికిరారు, ఐపీఎస్ పనికిరారు, ఇంకో దానికి పనికిరారు అని మాట్లాడటం తప్పమ్మా. అన్నిటికీ పనికొస్తారు. మీకన్నా నేనే ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజున. రండి మీరు, నేను ఏకదాటిగా కూర్చొని పనిచేస్తాను. మీరు కూర్చొని పనిచేస్తారా? లేక ఏకదాటిగా మన ఇద్దరం వెళ్దాం, ఎక్కడికి ప్రయాణం చేద్దాం. మూత్రాన్ని కూడా బావద్దు, ఎక్కడికి పోకుండా పనిచేద్దాం. వస్తారా మీరు? రెడీ, ఛాలెంజ్ చేద్దాం. మీరు ఏ విధంగా పనిచేస్తారో నేను ఏ విధంగా పనిచేస్తానో, అదేవిధంగా దివ్యాంగుల సమాజం ఏ విధంగా పనిచేస్తుందో చేసి చూపిద్దాం. ఏదో ట్విట్ ఉంది కాదని చెప్పేసి ట్విట్టర్లో ఏదో పంపించినంత మాత్రాన మీరేదో అయిపోయాం అనుకోవటం, ఐఏఎస్కి ఏదో పెద్ద గొప్పగా మీరు ఫీల్ కావద్దండి. మీకన్నా బ్రహ్మాండంగా ఐఏఎస్లు ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. కానీ మీలాంటి వాళ్ళ వల్ల
సమాజానికి ఐఏఎస్ సమాజానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. దీని వెంటనే రాష్ట్రంలోని ప్రపంచంలోని ఐఏఎస్లు ఐపీఎస్లు ఖండించాలని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా స్మితా సౌరవాలు వికలాంగులపై మాట్లాడిన తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు అవుతున్నాయి. ఇక్కడ మన కోటేశ్వరరావు గారు ఛాలెంజ్ చేస్తున్నారు, స్మితా సౌరవాలు గారు రండి, నా అంత పని చేయగలుగుతారా అని ఛాలెంజ్ చేస్తున్నారు. స్మితా సౌరవాలకు చివరిగా ఒక వాక్యంలో మీరు ఏం వార్నింగ్ ఇస్తున్నారు? మీరు మాట్లాడటం మీకు బాధ్యతారహితంగా మాట్లాడారు, వాటిని వాపస్ తీసుకోండి. లేనట్లయితే నా ఛాలెంజ్ని స్వీకరించి మీరు రేపే ఏ విధమైన పని చేద్దామో నేను రెడీగా ఉన్నాను. మీరు రండి, దానికి ఒక ఛాలెంజ్గా మనం ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన దివ్యాంగులకు సంబంధించినటువంటి జవాబు టీవీ మన దివ్యాంగుల కోసమే పనిచేస్తుంది. దాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మన కోసమే ఉన్న ఛానల్ని మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు? మీరంతా చేయాల్సిన బాధ్యత మీ మీద, మా మీద, అందరి మీద ఉన్నది.